తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు జరిగాయని డీఎంకే నేత పెరియా కరుప్పన్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు శ్రీనివాస సేతుపతి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఎన్నికల కమిషన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటింగ్ వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు జరిగాయని డీఎంకే నేత పెరియా కరుప్పన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు శ్రీనివాస సేతుపతి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఎన్నికల కమిషన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటింగ్ వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. రైట్ ఇటు తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి అయితే మద్రాస్ హైకోర్టు రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు శరణి, మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపటి బల పరీక్షల్లో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఒకే ఒక ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారు. డిఎంకే నేత పెరియా కరుప్పన్ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో అవకతవకలు జరిగాయి. సో మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్లు అవకతవకలు చేసి సో అది ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి గెలిచేలా అధికారులు వ్యవహరించారని చెప్పేసి ఆయన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డిఎంకే నేత పెరియా కరుప్పన్ పిటిషన్ స్వీకరించి విచారణ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపు టీవీకే బలపరీక్ష ఉన్న నేపథ్యంలో సో బలపరీక్షలో ఆయన పాల్గొనకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సో ఆయన రేపు బలపరీక్షలో పాల్గొన్నారు. అయితే టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 87,342 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా డిఎంకే అభ్యర్థి పెరియా కరుప్పన్ కి 87,341 వచ్చాయి. అంటే ఒకే ఒక ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారని అధికారులు చెప్పారు. కాబట్టి ఆయన సవాల్ చేస్తూ ముఖ్యంగా 12 పోస్టల్ బ్యాలెట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిని తిరిగి లెక్కిస్తే ఫలితం మారే ఛాన్స్ ఉంది. నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులు ఎవరు కూడా నాకు అనుకూలంగా లేకుండా సో టీవీకి అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలిచారని చెప్పేసి కూడా వారికి అనుకూలంగా ఉన్నారని కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో ఇప్పుడు హైకోర్టు పెరియా కరుప్పన్ డిఎంకే అభ్యర్థి పిటిషన్ స్వీకరించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు సంబంధించి అదేవిధంగా ఈవీఎం లో నమోదైనటువంటి ఓట్లు అన్ని కూడా మొత్తం కూడా హైకోర్టు ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. చూడాలి మరి హైకోర్టు ఇప్పుడు బల పరీక్షలో పాల్గొనకూడదని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో రేపు ఎమ్మెల్యేగా మరి ఆయన కొనసాగుతారా లేరా అనేది కూడా కొంత సందిగ్ధత. హైకోర్టు తీర్పించేంత వరకు కూడా మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిన్న చేసినప్పటికి కూడా మరి తర్వాత ఫర్దర్ గా ఎటువంటి ఆదేశాలు హైకోర్టు ఇస్తుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి పాల్గొనడం లేదని చెప్పేసి కూడా ఆయన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆయన వర్గీయులు కూడా కొందరు నిరుత్సాహంతో ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. సైదులు మీరంటూ రేపైతే బల పరీక్ష ఉండబోతుంది. ఈ నేపథ్యంలో అంటే రేపు బల పరీక్షలో పాల్గొనకూడదని అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మరి కోర్టు ఎన్నికల కమిషన్ కి ఎన్ని రోజుల గడువు ఇచ్చింది, అంటే కౌంటింగ్ వివరాలు తెలియజేయాలని ఎన్ని డేస్ టైం ఇచ్చింది, దాని గురించి డీటెయిల్స్ ఇచ్చింది. శాలిని వారం రోజులలో మొత్తం ఈవీఎం లో పోలైనటువంటి ఓట్లు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ లో పోలేటువంటి ఓట్లన్నీ హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ నియోజకవర్గంలో తిరుపత్తూరు నియోజకవర్గం మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఈవీఎంలు ఎన్ని ఉన్నాయి ఏంటనే మొత్తం కూడా
ఆధారాలు మొత్తం సేకరించుకొని ఇప్పుడు హైకోర్టు ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు సైతం కూడా ఇప్పుడు హైకోర్టు ముందు ఉంచనున్నారు. కాబట్టి హైకోర్టు మరోసారి ఈ యొక్క తిరుపత్తూరు నియోజకవర్గానికి సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఏమైనా ఆదేశాలు జారీ చేస్తుందా, లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆ నియోజకవర్గానికి ఏమన్నా మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి వారం రోజులలో అవన్నీ కూడా ఈవీఎంస్ ప్లస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వారం రోజుల తర్వాత మరోసారి హైకోర్టు తీర్పు ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.